ప్రపంచ క్రైస్తవులారా, జాగ్రత్తగా ఈ సందేశాన్ని వినండి. యోహాను 14:16 ఉన్న మాట, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మరి సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఏమిటి తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 2:1-17 ఉన్న వచనాలను మనం పరిశీలన చేద్దాం. పెంతెకోస్తు పండుగ రోజున 120 మంది ఒకచోట కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో వారు కూర్చున్న మేడగది లోపలికి ఒక బలమైన గాలి మరియు శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారి నాలుకల నుండి శక్తి కలిగిన మాటలు వస్తున్నాయి. వారందరూ ఆత్మతో నిండుకొని అనేకమైన భాషలు, ప్రపంచ భాషలన్నీ మాట్లాడారు. బాబేలు గోపురం దగ్గర విడిపోయిన భాషలన్నీ కూడా మాట్లాడారు.